So hello guys, welcome to my new vlog. ఇప్పుడైతే మేము ల్యాప్టాప్ రిసీవ్ చేసుకోవడానికి వెళ్తున్నాము. జస్ట్ ఇప్పుడే మా బిల్డింగ్ ఆపోజిట్ నుంచి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఇప్పుడే మేము జస్ట్ ఒక 1 minute మిస్ అయిపోయాం. లేకపోతే ఇప్పుడు కింద ఉండేవాళ్ళు మేము. ఇప్పుడైతే నేను రాహుల్ వెళ్ళి బండి ఏంటి ల్యాప్టాప్ రిసీవ్ చేసుకుంటాం. ఏ కీస్ మరి ఇవేంటి సాయిరామ్ సో తెచ్చేయాలి ఫాస్ట్. జస్ట్ మిస్ అయిపోయాం గైస్, బట్ దట్స్ ఓకే. ఇప్పుడైతే మనల్ని ఎక్కడ ట్రాఫిక్లో ఆపకపోతే బాగుండు. మళ్ళీ ఎక్కడైనా ట్రాఫిక్లో ఆపేస్తే మళ్ళీ మనకే ప్రాబ్లము. ఇప్పుడైతే ఇక్కడ చాలామంది సైకిల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఎక్కడికో. నాకు అర్థం కావట్లేదు ఇక్కడ ఏం జరుగుతుందో. ఓకే, సర్వీస్ సెంటర్కి వెళ్ళాక కలుద్దాం. సో గైస్, ఇప్పుడైతే మనం హెచ్పి సర్వీస్ సెంటర్కి వచ్చాము. యాక్చువల్లీ ట్రాఫిక్ అయితే ఉంది, బట్ బీయింగ్ వైజాగ్ అయితే మనకి అన్ని షార్ట్ కట్స్ తెలుసు కదా, ఎలా వచ్చేస్తే ట్రాఫిక్ ఉండదు. సో ఇప్పుడైతే ఇక్కడికి వచ్చాము. నా ల్యాప్టాప్ అయితే సర్వీసింగ్ అయిపోయిందంట. సో ఇప్పుడు ఓవర్ టు రాహుల్ విల్ టేక్ కేర్ ఆఫ్ ది కెమెరా. సో ఇప్పుడు సుభాష్ లోపలికి ల్యాప్టాప్ సర్వీస్ చేయించుకొని, ఆల్రెడీ సర్వీస్ అయిపోయింది తెచ్చుకుంటారు. బిల్ ఎంత వేస్తారో తెలియదు పాపం. అంటే హింజ్ ఆల్మోస్ట్ ఊడిపోయింది అండ్ స్క్రీన్ ఇంకా ఆల్మోస్ట్ అక్కడ క్రాక్ వచ్చేలాగా ఉంది వెనక్కి. ఇప్పుడు ల్యాప్టాప్ కలెక్ట్ చేసుకొని చూద్దాం, అప్డేట్స్ ఇస్తాం. సో అంటే దాన్ని సో ఇప్పుడైతే అయిపోయింది మన సర్వీసింగ్. ల్యాప్టాప్ కూడా ఇచ్చేసారు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. బట్ కొంచెం ప్రైస్ ఎక్కువే, బట్ వాళ్ళైతే కొంచెం అడిగితే తగ్గించారు. సో ఇప్పుడైతే ఏదైనా స్నాక్స్లో తినడానికి వెళ్దాం. రాహుల్ చాలా ఆకలేస్తుంది, నాకు కొంచెం ఆకలేస్తుంది. సో ఇప్పుడైతే ఫస్ట్ బయటికి వెళ్ళి ఏమన్నా స్నాక్స్ తినేసి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. జిమ్కి ఒకటి వెళ్ళాలి కదా మళ్ళీ రాహుల్. సో ఫస్ట్ అయితే ఎక్కడికి వెళ్తున్నామో చూద్దాం. సో ఇప్పుడైతే రాహుల్ ఇక్కడ డ్రాప్ చేస్తాను. మేము ఏం తినలేదు. యాక్చువల్ నేను టెంపుల్కి వెళ్ళాలి, సో నాకు లేట్ అయిపోతుంది ఇప్పుడు ఆర్తికి. సో ఇప్పుడు రాహుల్ని ఇక్కడ డ్రాప్ చేస్తే రాహుల్ వెళ్ళి జిమ్కి వెళ్తాడు. నేనైతే టెంపుల్కి వెళ్ళి వచ్చాక ఒకవేళ టైం ఉంటే అప్పుడు స్విమ్మింగ్కి వెళ్తా. ఎందుకంటే మళ్ళీ నైట్ మనకి ప్లాన్ ఉంది కదా, అది తర్వాత చెప్తాను ఏం ప్లాను. సో ఫస్ట్ అయితే ఇప్పుడు రాహుల్ డ్రాప్ చేస్తాను. అర్జెంటుగా ఇప్పుడు టెంపుల్కి వెళ్ళాలి. సో ఇప్పుడైతే మనము ఆరాత్రికంకి వచ్చాము. ఇక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది, కొంచెం లేట్. నెక్స్ట్ టైం మొత్తం ముందే వచ్చేద్దాం. అయితే కాలు కలుగుతుంది, లోపలికి వెళ్దాం. సో ఇప్పుడైతే ఆరాత్రికం కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. మనం మళ్ళీ స్విమ్మింగ్కి వెళ్ళాలి కదా. సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి బండి వేసుకుని వెనక్కి ఇంటికి వెళ్దాం. ఇంటికి వెళ్ళి స్విమ్మింగ్కి వెళ్దాము. టైం ఇప్పుడు 7:15 అవుతుంది. కొంచెం లేట్ అయిపోయాం కదా. నెక్స్ట్ రేపటి నుంచి 6:45 షార్ప్ వచ్చేద్దాం. ఇక్కడ చాలా చాలా మారిపోయాయి గైస్. అప్పుడు ఇక్కడ ఏదో బేకరీ ఉండేది, ఇప్పుడు బేకరీ తీసేసి ఏదో కూలెస్ట్ క్రీమ్ అనేదో కెఫే టైప్ ఏదో పెట్టారు, ఐస్ క్రీమ్ షాప్. సో ఇప్పుడైతే ఇంటికి వెళ్ళిపోదాం. సో ఇప్పుడైతే మనం స్విమ్మింగ్ స్టార్ట్ అయిపోయాము. వచ్చాం ఇంటికి వచ్చి చేంజ్ చేసుకుని స్విమ్మింగ్కి వెళ్తున్నాం. కొంచెంసేపు ఈరోజు ఎక్కువసేపు ఏం చేయము. సో ఇప్పుడైతే కిందకి వెళ్ళి స్విమ్మింగ్ చేసి పైకి వచ్చి మళ్ళీ రెడీ అయ్యి మెనీ థింగ్స్.
ఇప్పుడైతే నేను రాహుల్ మూవీకి వెళ్తున్నాం. మూవీ పేరు ఏ జవానీతో ఇష్క్ హోనా హై, హిందీది. వరుణ్ ధవన్, పూజా హెగ్డే అండ్ మృణాల్ ఠాకూర్ది. యాక్చువల్లీ ఇందాక చెప్పాను కదా మూవీకి వెళ్తామని, అది ఈ మూవీయే. వరుణ్ ఐనాక్స్లో 10:10 అనుకుంటా షో. ఇప్పుడైతే 9:30 అవుతుంది. రాహుల్ అయితే ఇప్పుడే ఇంటికి వెళ్ళారంట. ఆడు రెడీ అయ్యి వచ్చారు, కొంచెం టైం పట్టేస్తుంది. ఇంకా మేము మేబీ లేట్ అయిపోవచ్చు. సో ఇప్పుడైతే ఫస్ట్ రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్దాం. రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాడిని పిక్ చేసుకుని మనం ఇంకా వెళ్ళిపోవడమే వరుణ్ ఐనాక్స్కి. యాక్చువల్ దగ్గరే కదా, మన వెళ్ళాము. సో ఇంకా ప్రాబ్లం ఏం లేదు, తొందరగానే వెళ్ళిపోవచ్చు. బట్ చూద్దాం, లేట్ అవుతుందేమో అనిపిస్తుంది నాకు. సో ఫస్ట్ అయితే రాహుల్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాం గైస్. సో గైస్ ఇప్పుడైతే మేము వచ్చాము, కార్ పార్క్ చేసి ఇప్పుడు ఇంకా సేమ్ వరుణ్ ఐనాక్స్ వైపు షిఫ్ట్ అవ్వాలి కదా. సో గ్రౌండే కదా, ఇంకా గ్రౌండ్కి వెళ్ళి ఇంకా అక్కడ ఇచ్చి థియేటర్ వైపుకి వెళ్ళిపోతాం. సో థియేటర్కి వెళ్ళాక కలుద్దాం. సో గైస్ ఇప్పుడైతే మేము మూవీ థియేటర్లోకి వచ్చాము. చూడరా సో గైస్ ఇప్పుడైతే మూవీ అయిపోయింది, మేము రిటర్న్ అయిపోతున్నాం. మూవీ చెప్పాలంటే టైంపాస్కి ఫ్యామిలీస్ వస్తే మంచిగా ఒక 2 hours అలా ఎంటర్టైన్ అవుతారు. దాంట్లో పెద్ద స్టోరీ ఏం లేదు మూవీలో అయితే. జస్ట్ టైంపాస్కి కొంచెం అలా 2 hours ఎంజాయ్ చేయడానికి. యూఎఫ్ఓ టైప్ ఏదో ఉందిరా, యూఎఫ్ఓ అది చూద్దామా? ఏదో పెట్టారు లైట్, అది చూద్దాం ఒకసారి. సో మూవీ అయితే జస్ట్ టైంపాస్ 2 hours హ్యాపీగా నైట్ ఎంజాయ్ చేయడానికి. అంత సీరియస్గా వెళ్ళి చూసే మూవీ ఏం కాదు. సో ఇక్కడ ఏదో యూఎఫ్ఓలా పెట్టారంట, రాహుల్ గారు చూస్తాడు. సో అది చూద్దాం ఏంటో అది. సో ఇప్పుడైతే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్. ఇక్కడ ఏదో సడన్ గా కనిపిస్తే చూద్దాం. బాల్ ఉంది. ఓ లైట్స్ కూడా ఆఫ్ చేస్తారు అక్కడ. అరే ఏంటది అసలు, ఏంటది? ఏదో కట్టారు, అది ఏం అర్థం కావట్లేదు. ఒకసారి చూపిస్తాను నాకు మీకు. యూఎఫ్ఓ లాగా ఉంది, మేబీ దేనికో తెలీదు. అదైతే క్లోజ్ చేస్తారు, మేబీ రేపు ఓపెన్ చేస్తారేమో. ఇది నేను ఇందాక వచ్చినప్పుడు అయితే కనిపించలేదు నాకు. ఎనీవేస్ మూవీ అయితే చూసి వెళ్ళిపోతున్నాం. ఇంకా రాహుల్ డ్రాప్ చేసేస్తున్నాను. మీకు ఈ బ్లాగ్ నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.